వావ్! మటన్ ఫ్రై వాసన అయితే గుమగుమలాడిపోతుంది. మన ఛానల్లో ఇంతకుముందు మటన్ కర్రీ, మటన్ గ్రేవీ ఇలా ఎన్నో రెసిపీస్ చేసాము నాన్ వెజ్లో. అయితే ఈరోజు మటన్ ఫ్రై మీకైతే చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొద్దిగా గ్రేవీ తర్వాత ముక్కలకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. బగారా అన్నంలోకి కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది. చాలా సింపుల్, ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఎక్కువ ఏం అవసరం లేదు. ఫైనల్గా మటన్ ఫ్రైలో కొత్తిమీర చల్లుకొని కలుపుకొని తింటే ఉంటుంది టేస్ట్. అబ్బాబ్బా చెప్పలేను. రండి చేసేద్దాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ఒక 1/2 kg తీసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో ముక్కలను అయితే కొట్టించుకోండి. దీంట్లోకి ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను సాల్ట్, ఒక 1/2 టీ స్పూను అల్లం పేస్ట్, అలాగే 1/4 టీ స్పూను పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ పై ఉడికించుకోవాలి. మనకి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఉడికించుకోండి. చూడండి, ఇక్కడ వాటర్ అయితే మనకి 15 నిమిషాల తర్వాత చాలా తక్కువ మోతాదులో అయిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇది పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆనియన్ పేస్ట్ ఇక్కడ ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇది బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చిన తర్వాత వేగిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూను ధనియాల పౌడరు, కొద్దిగా అల్లం పేస్టు, అలాగే 2 టీ స్పూన్స్ వరకు వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న మటన్ పీసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అన్నీ కూడా ఒక 5 మినిట్స్ మొత్తం అంతా కలిసే విధంగా చూసుకొని వేయించుకోండి. మటన్ ఫ్రైలోకి గీ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేశాను. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. కారం ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకు నేను కారం అయితే యాడ్ చేశాను. మీరు కారం తినేదాన్ని బట్టి మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. పసుపు కారం అంతా ముక్కలకు పట్టే విధంగా మొత్తం గ్రేవీ అంతా కలిసే విధంగా గరిటతో కలుపుకోండి. ఈ మటన్ ఫ్రైలోకి పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎన్ని తినాలనుకుంటే అంత కారాన్ని తగ్గట్టు మీరు పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఈ ముక్కలు మొత్తం గ్రేవీ అంతా కూడా గరిటతో తిప్పుతూ మనము సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ ఇందులో ఉంది, మనకు కనిపించట్లేదు గ్రేవీలోకి. మొత్తం గ్రేవీ కూడా అంతా మనకి ఫ్రై అయ్యేటప్పటికి ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఫైనల్గా ఇందులోకి గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను. 1 టీ స్పూను గరం మసాలా అయితే సరిపోతుంది. మొత్తం గరిటతో కలిసే విధంగా కలుపుకుంటూ మనం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ అడుగంటకుండా చూసుకోండి. మొత్తం ఈ ఫ్రై తయారవడానికి ఒక 15 మినిట్స్ అయితే సిమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ మధ్య మధ్యలో మూత పెట్టి దాన్ని మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఎక్కడ అడుగంటకుండా చూసుకోవాలి. ఆయిల్ అనేది మనకి పైకి వస్తుంది. గ్రేవీ అంతా ముక్కలకి పట్టి మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల ఈ ఫ్రైకి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. 15 మినిట్స్ అయితే అయిపోయింది. మన ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. మొత్తం చూడండి ఇలాగా ఫ్రై అయిపోయింది. ఫైనల్గా మనము కొత్తిమీర అయితే కట్ చేసుకుని జల్లుకొని ఒకసారి కింద పైకి తిప్పుకోవాలి. కొత్తిమీర అంతా కూడా ఈ గ్రేవీలోకి ముక్కలోకి మిక్స్ అయ్యి ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంత సింపుల్గా చేసుకునే మటన్ ఫ్రై మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.